404 ప్రశ్న. 404. యెషయా 14:13 యెషయా 14 13 ఉన్నట్లు 13 14 యెషయా 14 అంటే ఓ లూసిఫర్ ఉంటుంది, ఉంటుందా? ఇది సాధన గురించి చెప్తాడు. 14 13 13 చదువు. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటువు కదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యం వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణంలో పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? ఇది ఎవరికైనా చెప్పబడింది? ఓ లూసిఫర్ అంటది. లూసిఫర్ అంటే దేవుని దగ్గర దేవుడు తన తర్వాత, అంటే దేవుడు ఉన్నాడు, తన తర్వాత అంటే ఆయన వెళ్ళిపోయినప్పుడు కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు. దేవలో కొంత అయింది, అంటే పరలో కొంత అయింది. ఆయన దేవునికి లోకంలో, పరలోకంలో ఒక వ్యక్తిని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? యెహెజ్కేలు గ్రంథము అదే ఇది. యెషయా 14 రాయబడిన ఈ విషయం ఎక్కడ చూసుకోవాలి ఇతను? ఇది చూసుకుంటూ 14 యెషయా 13 నుండి కిందకి చూసుకుంటూ 17 చూసుకుంటూ యెహెజ్కేలు 28 12 నుండి 19 చదువుకోవాలి. అక్కడ రాస్తాడు. అక్కడ ఒక కెరూబు అంటే చతుర్ముఖి, 4 ముఖాలుడు. అదే హిందువులు బ్రహ్మ అంటారు. అంటే బ్రహ్మాండ, ఎద్దు ముఖము, గరుడ పక్షి ముఖము, సింహముఖము, మనిషి ముఖము. పరలోక రాజ్యంలో 5 కెరూబులు ఉన్నాయి. ఎన్ని కెరూబులు చేశాడు? 5 కెరూబులు. 5 కెరూబు అంటే 4 ముఖముల జంతువు. అంటే 4 ముఖముల జంతువు, 16 రెక్కలు, 16 చేతులు, 12 కాళ్ళు. దాని పనేంటి? దేవుని వాహనం. అంటే దేవుని వాహనం. ఇప్పుడు నేను ప్రశ్న సమాధానం అక్కడ ఉంటుంది. ఎక్కడ? యెహెజ్కేలు 13 నుండి 28 వరకు చదువుకోవాలి. జాగ్రత్తగా చదువుకోవాలి. అంటే చదువుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అదే 28 అంటే 2 నుంచి, ఎక్కడి నుంచి? 2 నుంచి 9 దాకా చదువుకోవాలి. అర్థం అవదు, అందరికి అర్థం అవదు. మళ్ళీ మన అడుగుతాడు అతను. అన్ని చెప్పేసాం ఇవన్నీ. ఇదన్నీ 10 సార్లు చెప్పామయ్యా, కానీ మన వీడియోలు చూడటం లేదు వీళ్ళు. ఇది ఎక్కడుంటుంది? ఇదంతాను నా యొక్క ఛానల్ కొట్టాలి. నా ఛానల్ ఏంటి? ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొట్టాలి. కొడితే దాంట్లో దేవుని చివరి ప్రణాళిక అని ఉంటుంది. అంటే దేవుని చివరి ప్రణాళిక అందులో ఉంటుంది ఈ ఆన్సర్. ఏ ఆన్సర్? యెషయా 14, 13, 14, 15, 16, 17. దాని జవాబు యెహెజ్కేలు 28 2 నుండి 19 వరకు. 2 నుండి 19 వరకు. అక్కడ దేవుడు తన లోకములో 5 కెరూబుల్లో కెరూబుకి 12 శక్తులు లేక 14 శక్తులు ఇస్తాడు. అంటే 12 లేక 14 శక్తులు ఇస్తాడు. ఎన్ని ఇస్తాడు? 14 శక్తులు. అతడిలో పాపము ప్రవేశిస్తాడు. పాపము ప్రవేశించు. ఆడే పాప పురుషుడు. ఈ పాపపురుషుడు ప్రవేశించక ముందు ఆ కెరూబు 14 శక్తులు ఎవరికి ఇచ్చారో ఆ కెరూబు పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడిని ఈ పాప పురుషుడు పాపము భ్రష్టునిగా చేస్తుంది. అంటే భ్రష్టునిగా చేస్తుంది. అంతే, భ్రష్టునిగా చేస్తాడు. అప్పుడు వాడు పాపము చేయుచు వస్తాడు. వాడు వీడు కలిపి ఆ కెరూబు
పాపి అయిపోయిన కెరూబు, ఆ పరిశుద్ధమైన కెరూబుని ఎవరైతే పాపిగా చేశారో ఆ పాప పురుషుడు ఇద్దరు కలిపి దేవునికి పరలోక రాజ్యంలో 33 కోట్ల దూతల్ని తెచ్చేశారు. ఎంతమంది తెచ్చారు? 33. అదే ముక్కోడి దేవతలు అంటారు. దేవుని దగ్గర ఉంటే దేవుని దూతలు, దేవుని విడిచిపెడితే దేవతలు. అందుకనే కడసర్పము ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ పండు తినండి, పండు తినండి, మీరు దేవతల వల్ల అవుతారు. దేవత అంటే ఏంటి? దేవుని విడిచిపెట్టేస్తే దేవత అంటే పండు తింటే దేవుని విడిచిపెట్టేసినట్టే. విడిచిపెట్టేశారు, పండు తిన్నారు, దేవుని విడిచారు, అంతే. దేవతల వల్ల. అందుకని మనిషి కూడా, ఆ మనుషుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు మనుషుల చేత మొక్కించుకోవడం లేదు. దేవత అది అంటే సాలువాలు కప్పించుకుని, సాలువాలు చేతిలో బొక్కి వేసి దండ వేసి అప్పుడు ఏమవుతాడు? దేవత అయ్యాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని సన్మానం చేస్తున్నారు, సన్మానం చేస్తే వాడు ఎవడో దేవత. అంటే వాడు చేతిలో బొక్కే, మెడలో పూదండలో మళ్ళీ సాలువ ఒకటి కప్పి ఆడికి దండం పెడుతుంటారు. ఆడు ఏమయ్యేటప్పుడు దేవత అయ్యాడు. ఇవన్నీ పెద్ద మనబాలు ఇవన్నీ. కాబట్టి వివరించండి, ఇదంతా చదువుకోవాలి. ఎక్కడి నుంచి చదువుకోవాలి? యెహెజ్కేలు 8:2 నుంచి 9 వరకు. 19, 2 నుంచి 19. ఆఖరికి వాడిని బూడిద చేస్తాడు. అంటే ఆ బూడిదే వాడిని నమ్ముకున్న వాడికి ఇచ్చాడు. అందుకనే వాడిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చనిపోతే శ్మశానంలో బూడిదవుతారు. అంటే శ్మశానంలో బూడిదవుతారు. వాడికి సమాధి ఉండదు. ఇక ఈ 4 మొక్కలు నమ్ముకున్న వాడిని అంటే 19వ వచనంలో ఏమంటాడు? 18, 19 వచనాలు. యెహెజ్కేలు 8:18-19 వచనాలు. నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలుగు చేసుకుని విస్తార దోషముల చేత. పరలోకంలో ఏమొచ్చింది? అన్యాయం వచ్చేసింది. ఎవడి వల్ల? ఈ యొక్క పహపురుషుని ద్వారా. పహపురుషుడు ఏం చేశాడు? పరిశుద్ధుడిని పాడు చేశాడు. ఏ పరిశుద్ధుడు? కెరూబు, అభిషేకించబడిన కెరూబు. అంటే ఆశ్రయం, దేవలోకానికి ఆశ్రయం, అంటే పరలోకానికి ఆశ్రయంగా ఉంచాడు అతను. ఎవరిని? ఆ కెరూబుని ఒక ఆశ్రయముగా ఉంటే. అంటే ఇన్ఛార్జ్. ఆశ్రయం ఏమంటారు? ఇన్ఛార్జ్. యెహెజ్కేలు 8:18 నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలము చెరుపుకుంటవి. అది గనుక ఏమైపోయింది? పరిశుద్ధ స్థలాలు పరలోకం ఏంటి? పరిశుద్ధమైనది. చెరిపేసుకున్నాడు, అంటే పాపి అయిపోయాడు. కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుండగా దేశం మీద నేను బూడిదగా చేసేదను. ఆ లాస్ట్కి ఏమైపోయాడు? ఏమైపోతున్నాడు? బూడిదైపోతున్నాడు. మొదటి తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 8వ వచనం. వీడి కోసం చెప్పాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన దొరక 2వ అధ్యాయము ముందు 3 చదువు, తర్వాత 8 చదువు. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని 2 ఆ దినము రాదు. 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు. ముందు భ్రష్టుడు, తర్వాత నాశన పాత్రుడు, 2 పాప పురుషుడు, పాపపురుషుడు. తర్వాత 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి, వాడెవడు? ధర్మ విరోధి బయలుపరచబడను. ప్రభువైన యేసు, వీడికి ఇంకో 2 పేర్లు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత ఉన్న సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అక్కడికి ఎన్ని పేర్లు? అడిగి 4 పేర్లు. ఇంకో 2 పేర్లు, ఇంకో 3 పేర్లు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకను మోసపుచ్చుచు మోసగాడు ఒకటే, అపవాదనియు 2 సాతాననియు 3 పేరు గల ఆది సర్పమైన మహాగడ సర్పం 4. అక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, 8. ఈ 8 కలిపే ఓ లూసిఫర్. అంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఎక్కడుంది అతని ప్రశ్న? యెషయా 14:13. అతని పేరేం పేరు? ఏం పేరు అతని పేరు? ఇతని పేరు
తిమోతి తిమోతి ఏజ్ 24 సంవత్సరాలు, తెనాలి. ఎక్కడ? తిమోతి ఏజ్ తెనాలి. తెలుసుకోవాలి ఇతను. ఇది చాలా పెద్ద సెక్షన్. ఇది ఏంటి? చాలా పెద్ద సెక్షన్. ఇప్పుడు ఏదో వారాలుగా చెప్తున్నాను అంతే. ఇది చాలా కాలం చెప్పాను. నా వీడియోలను చూస్తే అర్థమవుతుంది. నా వీడియోలో ఒక వీడియో ఏంటి? దేవుని చివరి ప్రణాళిక. ఏంటి? దేవుని చివరి ప్రణాళిక. ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే యూట్యూబ్లో మధ్యలో ఉంటుంది. ఏది? దేవుని చివరి ప్రణాళిక. అది కానీ వింటే గంటన్నర 2 గంటలు ఉంటుంది. ఓపికగా వినాలి. ఛార్జింగ్ అయిపోద్ది, మళ్ళీ పెట్టుకుని వినాలి. లేకపోతే తెలుసుకోడు. తోడేయకూడదు. అంటే తోడెత్తే 0. తెలుసుకోండి. చెప్పేసాం, వాళ్ళు చూసుకోవాలి. చాలామంది అంటున్నారు, పాస్టర్ గారు మీ దగ్గరికి మేము ట్రైనింగ్ కోసం వస్తానండి, మేము రిహార్డ్ అయిపోయామండి, ట్రైనింగ్ కోసం వస్తామండి, రావద్దు. ఇంకా నాకు ఓపిక లేదు చెప్పడానికి. అంటే ఓపిక లేదు. ఇప్పటికే 73 సంవత్సరాలు అయిపోయాయి. ఎంత అయిపోయి? 73 సంవత్సరాలు. అది 2వ నెల. 73 సంవత్సరాలు అయిపోయి 2వ నెల అప్పుడే ఆయాసం వచ్చేస్తుంది. చెప్పలేకపోతున్నాను. వాళ్ళందరూ వస్తే వాళ్ళకందరూ టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, పడకలు, వేడి నీళ్ళు, సన్నీళ్ళు ఇవన్నీ ఇచ్చేటప్పటికి మా సంగతి. నాకేం అమెరికా నుంచి, రష్యా నుండి, చైనా నుండి లేకపోతే డబ్బులు నాకేమి రావు. నాదేం సంస్థ కాదు. ఐఎమ్ సింగిల్. ఎవరినైనా సింగిల్. అంతే. వీడియోలు పెడుతున్నా ఫ్రీగా. ఎవరు ఎత్తున్నా డబ్బులు? మనకి ఎవడెత్తలేదు. ఇమ్మనికి కోవడం లేదు. ఫ్రీగా వీడియోలు చేస్తున్నాం. లోకానికి వాక్యం చెప్పడానికి. సత్యాన్ని తెలుసుకొని జీవించండి. చనిపోతే పరలోకం చేరడానికి పవిత్రంగా జీవించండి. అన్యాచారాలు మానేయండి. దేవునికి అనుకూలంగా జీవించండి. అదే మన బోధ. కాబట్టి కుర్రాడు ఏం చూడాలి? యెహెజ్కేలు 8వ అధ్యాయం. దేవుని చివరి ప్రణాళిక. దేవుని చివరి ప్రణాళిక ఎక్కడుంది? ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని నా ఛానల్లో ఉంటుంది. మధ్యలో జాగ్రత్తగా చూసుకోవాలి. కింద నుంచి పైకి, కింద నుంచి అప్పుడు దొరికింది. అది వాడు ఇంకా అర్థం కాకపోతే 10 సార్లు చేసుకోవాలి. అలా నా వీడియోలన్నీ చూస్తే నాకు ప్రశ్నలు వేయక్కర్లేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేసాం. మళ్ళీ వేస్తాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ చెప్పడం. కాబట్టి ఈ అబ్బాయికి ఈ విషయాన్ని చెప్పాం. ఇప్పుడు చెప్పిన చదువుకోవాలి. యెషయా 14వ అధ్యాయం 13లో ఓ లూసిఫర్ అంటారు. ఆ లూసిఫర్ ఇంగ్లీష్లో అలా ఉంటుంది. అదే తేజ నక్షత్రమా, వేకువ చుక్క. ఇక్కడ నక్షత్రం కాదు. ఆ యొక్క కెరూబుని దేవునిపై తిరగబడ్డావని దేవుడు, ఇంతకుముందు తేజో నక్షత్రంలో ఉన్నావు, ఇప్పుడు కింద అడ్డావు, కింద పడ్డావు. ఎక్కడి నుంచి పడ్డాడు? అదిగో ఆకాశం నుండి. యెషయా గ్రంథం 14:13. దానికి కొటేషన్ ఎక్కడ? ప్రకటన గ్రంథము 12:9. తోచేసాడు. ప్రకటన గ్రంథం 12:9. కాగా సర్వలోకను మోసపుచ్చు అపవాదనియు సాతానునియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగడ సర్పం పడద్రోయబడెను. అది భూమి అది పడిపోతాం. అదే పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? పరలోకము పాతాళలోకానికి పడిపోయింది. అదే యెషయా 14:13. దాని కొటేషన్ ప్రకటన 12:9. ప్రకటన గ్రంథము 12:9. ఇప్పుడు చెప్పిన రిఫరెన్స్ అన్నీ కూడా మళ్ళీ యెషయా గ్రంథము 14, 13, 14, 15, 16, 17 చదవాలి. యెహెజ్కేలు 28, 2వ వచనం నుంచి 19 చదవాలి. ఇంకా ఎన్ని ఉన్నాయో దీనికి. మళ్ళీ నా ఛానల్ కొట్టి ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొట్టి చూడాలి. కింద నుంచి పైకి. వీళ్ళు పైనుంచి కింద చూస్తున్నారు, కింద నుంచి పైకి చూడాలి. అలా తీసుకుంటూ వస్తే దేవుని చివరి ప్రణాళిక ఉంటుంది ఒకటి. అది ఆపి జాగ్రత్తగా 10 సార్లు చూడాలి. అర్థం కాకపోతే ఒక 100 గుంజీలు తీసి చదవాలి. అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడతో ఈ యొక్క మరి ఎవరైనా తిమోతి తెనాలికి ఈ ప్రశ్న ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. నెక్స్ట్